హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని ఊరి మధ్యలో నగ్నంగా తాళ్లతో తలక్రిందులుగా వేలాడదీసి ఆపై ఇద్దరు వ్యక్తులు రంపం కాళ్ళ మధ్య ఉంచి పైనుంచి క్రిందకి కోయడం ప్రారంభించారు. అయితే సజీవంగా ఉన్న ఆ వ్యక్తి రంపం కడుపులోకి చేరే వరకు చిత్రవదను అనుభవించి ఆ తర్వాత చనిపోతాడు. ఈ పనిష్మెంట్ పేరు డెత్ బై షేయింగ్. యూరోప్లో దొంగతనం, దోపిడీ, అల్లర్లు, అత్యాచారం లేదా మరేదైనా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ శిక్షలు విధించబడేది. చరిత్రలో ఇలాంటి శిక్షను ఎవరు ప్రారంభించారో అన్నదానికి మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఇటువంటి శిక్ష ఎందుకు ప్రారంభమైంది అనే దాని వెనుక ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది. అదే భయం. ఒక వ్యక్తిని తలక్రిందులుగా వేలాడదీస్తే అతని మెదడులో రక్త ప్రవాహం పెరుగుతుంది. అందువల్ల మాక్సిమం బ్లడ్ లాస్ అయ్యేంత వరకు ఆ వ్యక్తి జీవించి ఉంటాడు మరియు అతని మరణాన్ని తన కళ్ళతో చూస్తాడు. మిగిలిన ప్రజలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తారు. కావున వారి గుండెల్లో కూడా భయం మొదలవుతుంది. ఆ నేరస్తుడి శరీరాన్ని కోస్తున్నప్పుడు అతను ఎంత బాధను అనుభవిస్తున్నాడో మీరే ఊహించుకోవచ్చు. ఇక్కడ రాజులు ప్రజలను పరిపాలించేవారు. అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్లీ ఈ శిక్ష జపాన్ నుండి భారతదేశానికి కూడా చేరుకుంది. దీనికి సంబంధించిన బాయ్ మాటి దాస్ అనే ఒక డాక్యుమెంటరీ కేసు కూడా ఉంది. ఈయన గురితేజ్ బహదూర్ యొక్క మినిస్టర్. మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి ఇస్లాం మతంలోకి మారడానికి వ్యతిరేకిస్తాడు. దాంతో క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతనికి ఈ శిక్ష విధించాడు. ఈ శిక్ష అత్యంత క్రూరమైంది. కానీ నిజం ఏంటంటే చరిత్రలో దీనికంటే ఎన్నో రెట్లు అమనీయమైన శిక్షలు కూడా విధించబడ్డాయి. మనుషులకే గుణపాఠం నేర్పించడానికి ఈ శిక్షల గురించి మీకు తెలిస్తే మీరెంత ఆశ్చర్యపోతారు. అయితే అటువంటి అత్యంత కఠినాతి కఠినమైన శిక్షల్లోనే ఒకటి ద షేక్స్పియర్ టార్చర్. ఫ్రెండ్స్, ఈ శిక్ష దాని పేరు కంటే చాలా రెట్లు ప్రమాదకరం. ఇందులో ఒక హజర్ను ఉపయోగిస్తారు. వ్యక్తి నోటిలో లేదా వజన ఏ ప్రాంతంలో హోలు ఉంటే అక్కడ దీన్ని తెరవగానే మనిషి ఆ రంధ్రం చీలిపోతుంది. ఆ అంచు వరకు మనిషి చనిపోతాడు. అయితే ఈ శిక్ష 1627 ఫ్రాన్స్లో ప్రారంభమైంది. హౌలే పలోలి అనే ఒక దొంగ రాత్రి వేళలో నిర్మానుష్యమైన ఒక పల్లెటూరులోని కపుల్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కానీ ఇల్లు మొత్తం వెతికినా ఏమీ దొరకదు. ఎంత కష్టపడినా ఏమీ దొరకదు. దాంతో ఆగ్రహానికి లోనే కోపంతో ఊగిపోయాడు మరియు ఆ కపుల్ వద్దకు వెళ్ళి డబ్బులు ఎక్కడ ఉన్నాయని వారిని బెదిరిస్తాడు. తమ దగ్గర డబ్బులు లేవని చెప్పినా కూడా దొంగ నమ్మడు. వాళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారని భావించి కపుల్స్కు బాధాకరమైన శిక్షను విధించడానికి సిద్ధపడతాడు. దొంగ దగ్గర ఉన్నటువంటి చాక్ తీసి కపుల్స్ నోట్లో పెట్టి ఓపెన్ చేస్తారు. ఫలితంగా ఇద్దరు నోరు పగిలి వెంటనే చనిపోయారు. సో ఈ దొంగతనం ద్వారా ఈ పరికరం యొక్క ఒరిజినల్ నోట్ రీల్స్ చేయవచ్చు. కానీ ఈ శిక్ష ఫ్రాన్స్ వరకే పరిమితం కాకుండా మిడిల్ ఈస్ట్ మొదలైన ప్రాంతాలకు సైతం పాకింది. ఇన్ఫాక్ట్ ఒక సమయంలో ఈ శిక్ష ఇక్కడ ఇవ్వబడిన అత్యంత సాధారణ శిక్షగా మారింది. అయినప్పటికీ ఈ శిక్ష ప్రతి ఒక్కరికి ఇవ్వబడేది కాదు. అబద్ధాలు, మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోటిలో అండ్ స్వలింగ సంపర్కం చేసే పురుషుల పినీస్లో మరియు అభాషణ అటువంటి చేసుకున్న మహిళల ఏనులో నేటి కాలంలో ఇవి చాలా క్రూరంగా కనిపించినప్పటికీ వాస్తవం ఏమిటంటే పురాతన కాలంలో ఇలాంటి క్రూరమైన శిక్షలు ప్రపంచంలోని ప్రతి రాజ్యంలోనూ అమలు చేయబడేవి. ఆ సమయంలో మనకు ప్రజాస్వామ్యం లేదా న్యాయ వ్యవస్థ వంటి సమస్యాత్మక వ్యవస్థ లేదు. అందుకే భయం ఆధారంగా వ్యవస్థను నడిపేవారు. ఇంత క్రూరమైన శిక్షను అమలు చేస్తున్నారనే వార్త మొదట ఆ వ్యక్తులలో భయాన్ని కలుగజేస్తుంది. కావున ప్రజలు ఎలాంటి నేరాలు చేయకుండా భయపడతారు. అండ్ ఇక్కడ ఎంబారిస్మెంట్ సైకాలజీ కూడా పరిగణలోకి వస్తుంది. ఇంతమంది ముందు ఇంత దారుణమైన శిక్ష విధిస్తే బహిరంగంగా ఇబ్బంది పడతామని భయం కూడా ఉంటుంది. అది అపరాధన భావన రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు అపరాధికి శిక్ష విధిస్తున్నప్పుడు చూసి ఆటోమేటిక్గా దానికి అసహ్యకరమైన చర్యతో ముడిపడతారు. అండ్ మోరల్లీ తాను అనైతిక పనిని చేసేందుకు ఇంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నాడని నమ్ముతారు. కానీ లాజికల్లీ చూసుకుంటే మాత్రం ఆ నేరస్తుడు కూడా ఒక మనిషే. మానవులమైన మనమే ఏది సరైనది మరియు ఏది తప్పు అని నిర్ణయిస్తున్నాం. అంటే డీప్ లెవెల్లో ఒక వ్యక్తి తప్పుగా ఆలోచిస్తే మనం ఆ వ్యక్తిని లేదా ఆ భావజాలాన్ని వేరే చేసి ఖండిస్తాము. సో ఆ విధంగా చేస్తే ఈ మానవ శిక్షల వెనుక మానసిక వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనికంటే రెండింతల కఠినమైన శిక్ష గురించి మాట్లాడితే అదే ద బ్రెజైన్ బాల్. అది 570 మరియు 555 బీసీల మధ్య కాలంలో గ్రీస్ రాజధాని ఎథెన్సీలో నిర్వహిస్తున్న ప్రజలు నేరం చేయడానికి ముందు 1000 సార్లు ఆలోచించేవారు. ఎందుకంటే వారికి తెలుసు ఏ చిన్న తప్పు చేసినా నరకాన్ని తలపించే శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని. ఆ కాలంలో విధించబడే అత్యంత దారుణమైన శిక్షలలో
మనిషిని మెటల్తో తయారు చేసిన గాడిద ఆకారపు పాత్రలు వేసి ఉడికించడం. ఈ శిక్షలు మొదటగా మనిషిని లోహపు పాత్రలో తయారు చేసిన గాడిదలో వేసి ఆపై దాని కింద మంటలు వెలిగించేవారు. ఆ తర్వాత అందులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ గాడిద ఆకారపు పాత్ర నోటిలో చిత్రవదనం అనుభవిస్తూ అరుస్తున్న మనిషి ఆర్తనాదాలను బర్రి అరుస్తున్నట్లుగా మార్చి పరికరం కూడా అమర్చబడి ఉండేది. అందులో నుండి లోపల కాలిపోతున్న మనిషి పొగలు కూడా బయటకు వచ్చేవి. అయితే ఇంత దారుణమైన ఈ యంత్రాన్ని రాజా ఫెల్లోర్స్ ఆదేశాల మేరకు ఫెరిల్లాస్ అనే వ్యక్తి తయారు చేశాడు. దీన్ని తయారు చేయడం వెనక దాగి ఉన్న అసలైన కారణం కింగ్ ఫెల్లర్స్ యొక్క ఫ్యాంటసీస్. అతనికి మనుషులను క్రూరంగా హింసించి చిత్రవదనం చేసి చంపడం అంటే చాలా ఇష్టం. కొంతమంది చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఈ యంత్రాన్ని పరీక్షించడానికి ఫెల్లరస్ దీనిని తయారు చేసిన వ్యక్తిని ఇందులో మొదటగా పరీక్షించాడట. అండ్ ఇన్ఫాక్ట్ టెలిమెటిస్ అధికార దాహంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తర్వాత ఫెల్లోరస్ను కూడా ఇందులోనే చంపాడని చెబుతారు. అంటే దీనిని తయారు చేసిన వ్యక్తి, ఆయన చేయించిన వ్యక్తి ఇద్దరు కూడా ఇందులోనే మరణించారన్నమాట. నేటి కాలపు మరణ శిక్షల ప్రకారం నిబంధనలను పరిగణలోకి తీసుకుంటే ఏది వ్యాలిడ్ అని మీరు భావిస్తున్నారు? ఏది మానవ హక్కుల ఉల్లంఘన అనిపిస్తుందా? మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.